Dream Media presents Tollywood Tirupati, the three best family scenes. వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా పక్కనే ఉన్నాండా. అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో విలన్లు ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా అమ్మా పిలిచావా బాబు? లేదు లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో, అరే నువ్వా? లుంగి చొక్కా. అదేమిటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారేమిటి? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు పాపం. ఇలా రండి. ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండ? ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి అందరూ. డబ్బులు ఉండే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టట్లేదు జనం, మేము ఊరికి కొడతామేంటి? మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. శంకరం గారు, చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారా? మీరు కూడా వాటేసుకోవాలి కదా. చిచి, అదేం కాదు. ఈ దండ వేయడం కోసం. అదేమిటమ్మాయి మా వాడి మెళ్ళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేక్ అండి ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థం పోగుడు. ఓహో, ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష ఏం వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి. ఇట్రావయ్యా, నిన్నే. ఇట్రా బాబు. అరే ఇట్రామా. అయ్యో, లాయర్ ఉన్నాడా? లాయర్ ఉన్నాడా? లేరండి. ఓకే. చిన్నబాబు ఉన్నారా? చిన్నబాబు అంటే? చంద్రబాబు. చంద్రబాబు. నేను వచ్చానని చెప్పి పిలుచుకురా. నేనంటే తమరెవరని? నీకెందుకయ్యా డీటెయిల్స్? పనోళ్ళు లాగా ఉండాలి. అది చెప్పింది చెయ్యి, వెళ్ళి పిలుచుకురా. ఒక నిమిషం, ఫ్రిడ్జ్ ఉందా? ఉందండి. వచ్చేటప్పుడు ఐస్ వాటర్ పట్టరా. ఐస్ వాటర్? అర్థం కాలేదా? చల్లటి నీళ్లు. ఓహో, మంచి నీళ్లు. పో. చల్లటి నీళ్లు. అయ్యో, అయినా చంది మట్టి బుర్రని ఎక్కడ పట్టాడో ఏంటో. జపాన్ వాళ్ళు మనకన్నా ఎందుకు ముందు ఉన్నారు తెలుసా? జస్ట్ ఆయిల్ పుల్. బాబు సుబ్బారావు, త్వరగా రావయ్యా. డైరెక్ట్ అటాక్ ఇచ్చావు. అటాక్ ఏంటి? నిన్ను చూడాలని వచ్చా. మంచినీళ్ళు అడిగాను, తాగేసి. మంచినీళ్ళ? ఎవరు అడిగావు? మీ పని మనిషి. అయినా చందు ఇలాంటి మట్టి బుర్రలు ఎందుకు పెట్టుకుంటావు? ఇంకెవరు దొరకలేదా? మేడం పెట్టడం ఏంటి? ఐస్ వాటర్. డాడీ ఎవర్రా ఈ అమ్మాయి? డాడీ I'm sorry. సేల్స్ డాడీ, ఆయిల్ అమ్మడం కోసం వచ్చింది. నిజంగా నాకు తెలియదు. ఆయిల్ అమ్మడానికి సేల్స్ ఖర్చు మారుతి 1000 కార్లు ఇళ్ళకి వస్తున్నారా? ఆయిల్ కదా మారుతి కారు అమ్మడానికి వచ్చింది అమ్మాయి. మారుతి కార్లు ఇళ్ళకి తీసుకొచ్చి అమ్ముతున్నారా? నేను ఇంకేదో కంపెనీ పై బుక్ చేసుకుని ప్రీమియం కట్టాలనుకుంటున్నానే. నువ్వు ఉండు చందు. ఆయిల్ పుల్ ఓకే, చేసుకుంటా. అది నిజంగా నాకు తెలియదు. ఓకే ఓకే, I'm ఇట్స్ ఆల్ sorry. రైట్. ఎవరమ్మా నువ్వు? ఆ అమ్మాయి. నువ్వు మాట్లాడకు, డోంట్ టాక్ ఐసే. మీతో మాట్లాడకండి. ఎవరమ్మా నువ్వు? అసలు విషయం బా, మాట్లాడారంటే కాళ్ళు కొట్టేస్తాను. ఎవరమ్మా నువ్వు? రే చందు, వెనక వెద వేషాలు వేసామంటే చంపేస్తాను. రా ముందుకి. ఎవరమ్మా నువ్వు? Come on, tell me, who are you? నా పేరు పూజ అండి, నేను చందు ఫ్రెండ్. ఓ, ఆ రకంగా ఆపసోపాలు పడుతూ అన్నవరం గుడి మెట్లు ఎక్కేసరికి మా బామ్మకి నాకు కాళ్ళు పడిపోయాయి. మా బామ్మ అలసిపోయి కాసిన మంచినీళ్ళు ఇవ్వరా అంది. సరేనని మరచెమ్మలోంచి నీళ్లు గ్లాస్ మర్చం అంటే ఏంటంక? మరచెమ్మ అంటే ఆ రోజులో ఫ్లాస్క్ అన్నమాట. ఆ మరచెమ్మలోంచి నీళ్లు గ్లాస్ లోకి ఉంచి ఇవ్వబోయా. నా చేయి జారిపోయి ఆ గ్లాసు సర్రమంటూ మెట్లు దులుకుంటూ కింద పడిపోయింది. నేను కూడా చెంగ్ చెంగ్ చెంగమంటూ కింద గడిపోయా. ఉంటావు. అప్పుడు ఇందులో సగం ఉండేవాడిని, రిషి కపూర్ లాగా. అవును. నేను వెళ్ళి అలా అందుకోపోయాను గ్లాసు. ఇందులో తడుక్కుమని సాంప్రదాయమైన ఒక మెరుపు మెరిసింది. ఉండరా. మెరుపేంటి అంకుల్? ఆ మెరుపు ఎవరో కదమ్మా, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ గర్ల్, ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడికి వచ్చి ఆ గ్లాస్ నా చేతికిచ్చి నా వంక అదో రకంగా చూసి తుర్రుమంది. అంతే, నా మతి పోయిందనుకో. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ నాన్న పెద్ద సంగీత విద్వాంసుడు.
ఆయన పెట్టిన సంగీత పరీక్షలన్నీ పాస్ అయిపోయి ఆయన్ని మెప్పించి ఒప్పించి చివరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రా. ఆ అమ్మాయి ఎవరో కాదు, వీడి మదరే. ఆంటీ ఎక్కడుంది అంకుల్? లేదమ్మా, ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. వీడిని కన్నా సంవత్సరానికి ఆమె కన్ను మూసింది. అప్పటి నుంచి వీడికి ఆ తల్లిలోని లోటు తెలియకుండా పెంచడం కోసమే ఇదిగో ఈ ప్రయత్నం అంతా. అందుకే చెప్పాను కత్తిలాంటి పిల్ల తెగుతుంది అని. కింద మీ పెళ్లి గురించి డిస్కషన్ పెట్టింది. ఇప్పుడు చూడు ఎంత కాంప్లికేటెడ్గా తయారైందో. ఏ కాంప్లికేషన్స్ ఉండవు. మరి కిందకెళ్ళి ఏం సమాధానం చెప్తావు? రా 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 సందీప్, రా రా రా. చెప్పు, ఈ అమ్మాయింటి ఇష్టమే కదా నీకు? అరే చెప్పు, పిచ్చి తెగ ఆవేశపడిపోతుంది. కాదు, నీకిష్టం ఉందా లేదా మాటలతో చెప్పు. ఏంటి దివ్య, అంతా ఓకే, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ వెడ్డింగ్. అతను నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. నువ్వంటే ఇష్టమని నిన్నేగా కన్ఫర్మ్ చేశాడు. ఆహా, సి ఓకే అని చెప్పురా సందీప్. ఇప్పుడైనా అర్థమైందా మీ అబ్బాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? సందీప్, ఏమిటి నీ సమాధానం? ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా? సందీప్ని తొందర పెట్టకండి. బెనర్జీ గారు, ఈ విషయంలో మీరు వెనకేసుకు రాకండి. ఆ, ఓకే ఓకే. ఈ పెళ్లి మీకు నాకు ఇష్టమే కానీ సందీప్కి ఇష్టం లేదు కదా. అది అతని చాయిస్. నెక్స్ట్ వీక్ అమ్మా నాన్న లండన్ నుంచి వస్తున్నారు. ఈ పెళ్లి సందీప్కి ఇష్టం లేదని వాళ్ళకి చెప్పేస్తాను. దివ్య, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. లేదు సునీత, ఆవేశం కాదు. మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కావాలని ఆశపడ్డాను. ఇట్స్ ఓకే. దివ్య, దివ్య ఆగమ్మా. దివ్య 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 ఆగమ్మా. దివ్య 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 ఆగమ్మా. మరి సీను ఆ బాబు. దివ్య 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 ప్లీజ్, దివ్య దివ్య ప్లీజ్, దివ్య. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.